హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీమ్ యువర్స్. నా పేరు వంశీ. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినటువంటి మా ఫ్రెండ్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను ఈ 7 యాప్స్ గురించి ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ యాప్స్ యొక్క లింక్లో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ 1 by 1 అనేది ఇస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఈ యాప్స్ అనేది ఏ విధంగా యూజ్ చేయాలి, మనకి ఏ విధంగా యూజ్ అవుతాయి, ఓకేనా, ఇదంతా నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు మా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే విధంగా రెడ్ మార్క్లో ఉంటుంది. అక్కడ కానీ మీరు క్లిక్ చేశారంటే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అయిపోతుంది. ఇక్కడ టీమ్ వ్యూవర్స్ మీద ఒక క్లిక్ ఇచ్చారంటే మిమ్మల్ని ఈ పేజ్కి తీసుకొస్తుంది. ఇక్కడ ఈ పేజ్కి తీసుకురాగానే ఇక్కడ బెల్ ఆప్షన్ కనిపిస్తుందా, ఈ బెల్ మీద ఒక క్లిక్ ఇచ్చారంటే సరిపోతుంది ఫ్రెండ్స్. నేను కొత్త లేటెస్ట్ అప్డేట్ తీసుకొచ్చినా సరే మీ యొక్క డివైస్లో మీ మెయిల్లో నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చును. ఫ్రెండ్స్, నేను ఈ 8 యాప్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి యారో లాన్సర్. ఈ యారో లాన్సర్ అనేది చాలా 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 బాగుందండి. చాలా ఎందుకు చెప్పాను ఎన్నిసార్లు అంటే, ఇది చాలా స్మూత్గా ఉంటుంది. నెంబర్ 2 వచ్చేసి ఇది మెమొరీ అనేది చాలా చాలా తక్కువగా అనేది యూజ్ చేస్తుంది. అంతేకాకుండా ఛార్జింగ్ కన్జ్యూమ్షన్ కూడా, ఛార్జింగ్ అనేది యూజ్ చేయడం కూడా 20% అనేది మీకు సేవ్ అవుతుంది దీన్ని కానీ యూజ్ చేసినట్లయితే. ఓకేనా? ఇది ఓకే. ఓపెన్ చేసిన తర్వాత లాన్సర్ని ఇచ్చేసాను, క్లిక్ చేశాను. ఓకేనా? ఇక్కడ మీరు చూసినట్లయితే చూసారా, ఈ విధంగా మీకు ఫస్ట్ ఏమొస్తుందంటే, మీరు ఓపెన్ చేయగానే ఒక 8 యాప్స్ని సెలెక్ట్ చేసుకోమని వస్తుంది. మీరు ఓపెన్ చేసి 8 యాప్స్ అనేవి ఈ విధంగా మీకు కనిపిస్తుంది. ఇక్కడ ఏమైనా వస్తుందంటే, ఇక్కడ స్మాల్ బాక్స్ వచ్చేసి ఒక 8 యాప్స్ని సెలెక్ట్ చేసుకోండి అని వస్తుంది. ఏదో ఒక 8 యాప్స్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకోండి. 8 యాప్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటే, ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా, ఇక్కడ 8 యాప్స్ అనేవి, ఈ యాప్స్ అనేది సెట్ చేసుకోవడం కోసం. ఓకేనా? ఇక్కడ మీరు జస్ట్ పైకి స్లైడ్ చేయగానే, ఇంతకుముందు యాక్చువల్గా అయితే ఈ లాన్సర్ని యూజ్ చేస్తానంటే ఈ విధమైనటువంటి ఆప్షన్స్ అనేవి మీకు కనిపిస్తాయి. ఇంకా వచ్చేసి అడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్దాం. యారో సెట్టింగ్స్ అని ఉందా, యారో సెట్టింగ్స్ని క్లిక్ చేసేసి ఈ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు చూసినట్లయితే మామూలుగా మన లాన్సర్ కానీ యూజ్ చేసామంటే చాలా చాలా అనేవి తక్కువగా అనిపిస్తాయి. ముందు ఒక బ్రదర్ అడిగాడు, బ్రదర్ మాకు ఏమైనా హైడ్ యాప్స్ గురించి ఏదైనా చెప్పండి అని చెప్పి, హైడ్ చేయడానికి ఏదైనా యాప్ చెప్పండి అని. బ్రదర్, మీరు కానీ ఈ లాన్సర్ కానీ యూజ్ చేసినట్లయితే మీరు ఎటువంటి అప్లికేషన్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకోకుండానే ఈ యొక్క హైడెన్ యాప్స్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి యాడెడ్ హైడెన్ యాప్స్ అని క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏ యాప్ అయితే హైడ్ చేయాలనుకుంటున్నారో ఆ యాప్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ బ్లాక్ మార్క్ క్లిక్ చేసి కంటిన్యూ అని క్లిక్ చేస్తున్నాను మీకు చూపించడానికి. ఓకేనా? అన్హైడ్ అని ఇక్కడే ఉంటుంది, అన్హైడ్ అనేది ఇక్కడే చేసేయచ్చు. ఓకేనా? అంతేకాకుండా చాలామంది డబల్ టచ్ అంటే మొబైల్లో అనేది పెద్ద స్క్రీన్ యూజ్ చేసేవాళ్ళు డబల్ టచ్ అనేది కావాలి మాకు, కానీ డబల్ టచ్ అనేది కొన్ని యాప్స్ అనేవి డౌన్లోడ్ చేసుకున్నా సరే అవి సరిగ్గా వర్క్ అవ్వవు. కానీ ఇది కానీ మీరు యూజ్ చేశారంటే లాన్సరు ఇంకా చాలా చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నేను ఇక్కడ ఉంది కదా, జనరల్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. జనరల్ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ ఇది ఉంది కదా, జస్ట్ దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డబుల్ ట్యాప్ స్క్రీన్ టు లాక్ అని ఉంది, దీన్ని ఎనేబుల్ చేసేయండి. ఎనేబుల్ చేసేయంగానే మీకు డబుల్ టచ్ అనేది ఇవ్వగానే, డబుల్ ట్యాప్ అనేది స్క్రీన్ మీద ఇవ్వగానే ఆటోమేటిక్గా స్క్రీన్ అనేది లాక్ అనేది పడిపోతుంది. ఓకేనా? అదేవిధంగా డబుల్ ట్యాప్ ఇవ్వగానే మళ్ళీ స్క్రీన్ అనేది లాక్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ యాప్ వచ్చేసి GIF ఓవరాల్. ఇది ఏ విధంగా వర్క్ అవుతుందంటే, దీన్ని క్లిక్ చేసేసి చూపిస్తాను మీకు. ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ పైన GIF అని కనిపిస్తుందా, ఈ GIF మీద క్లిక్ చేసి GIF ఓవరాల్ అని ఇక్కడ ఈ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ GIF ఫైల్స్ ఏవైతున్నాయో అవి ఇక్కడి నుంచే మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫన్నీ అని ఇక్కడ నేను ఇచ్చేసాను. ఫన్నీ అని సెర్చ్ చేయడం ద్వారా దానికి సంబంధించిన ఫన్నీ అని ఇన్సిడెంట్స్ ఏవైతున్నాయి, GIF ఫైల్స్ ఏవైతున్నాయి మొత్తం అనేవి ఇక్కడ ఓపెన్ అవుతాయి. చూసారా? మీరు ఏ ఎమోషన్ అయినా ఏదైనా సరే ఇక్కడ మీరు సెర్చ్ చేసి, ఏం లేదు మీరు డౌన్లోడ్ కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా షేర్ అని నేను క్లిక్ చేస్తున్నాను. షేర్ అని క్లిక్ చేసి ఇక్కడ షేర్ అని క్లిక్ చేసేయడం ద్వారా షేర్ కూడా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ నేను సెలెక్ట్ చేశాను,
ఓకేనా. సెలెక్ట్ చేసి ఇక్కడ షేర్ ఉందో షేర్ మీద క్లిక్ చేశాను. షేర్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఆప్షన్స్ అనేవి వస్తాయి. మీకు నేను చూపిస్తాను. ఇక్కడ మీకు వచ్చాయి. మీకు దేంట్లో షేర్ లేదంటే ఫేస్బుక్లోన మొత్తం ఇంతకుముందు మీ జిఎఫ్ ఫైల్ అంటే వాట్సాప్లో అనేది ఓపెన్ అయ్యే అవకాశం లేదు కాబట్టి ఇక్కడ నుంచి మీరు షేర్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నేను షేర్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ షేర్ అని క్లిక్ చేసి ఏమైనా క్యాప్షన్స్ అనేవి ఇచ్చే పనికైతే క్యాప్షన్స్ అనేవి ఇచ్చేసేయండి. ఓకేనా. ఇక్కడ షేర్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. ఈ విధంగా మేము ఇంతకుముందు ఒకటి షేర్ చేసి ఉన్నాను. ఓకేనా. నెక్స్ట్ యాప్ వచ్చేసి టచ్ సర్క్యులర్. టచ్ సర్క్యులర్ ఏ విధంగా యూజ్ అవుతుందంటే మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ విధంగా మీకు ఓపెన్ చేసిన తర్వాత సమ్ పర్మిషన్స్ అనేవి అడుగుతుంది, చేసేయండి. తర్వాత లేఅవుట్ ఉంది, తర్వాత ఇది ఉంది కదా, దీంట్లో మీరు చూసినట్లయితే డిఫరెంట్ కలర్స్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, నాకు ఈ కలర్ అనేది ఓకేనా నచ్చింది, ఈ కలర్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రైట్ బటన్ ఉందా, రైట్ బటన్ క్లిక్ చేసేయండి. రైట్ బటన్ క్లిక్ చేయగానే సెట్ వాల్ పేపర్ అని ఉంది, సెట్ వాల్ పేపర్ అనేది క్లిక్ చేశాను. సెట్ వాల్ పేపర్ క్లిక్ చేసి దీన్ని చూసారా మూవ్ అనేది అవుతుంది. దీన్ని డబల్ ట్యాప్ అని చేశారంటే ఇక్కడ చూసినట్లయితే చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, చూసారా చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా ఈ యాప్ని యూస్ చేసుకోండి. నెక్స్ట్ యాప్ వచ్చేసి చేంజ్ ది లైన్. చేంజ్ ది లైన్ అనేది ఇది ఒక గేమ్ అండి, కానీ ఇది మీరు ఎప్పుడైనా టైంపాస్ అనేది అవ్వలేదు. ఓకేనా, మీరు టైంపాస్ అనేది అవ్వకపోయినప్పుడు ఈ గేమ్ అనేది మ్యూజిక్ చూసినట్టయితే చాలా చాలా బాగుంటుంది. ఓకేనా, ఓకేనా మ్యూజిక్ చాలా చాలా బాగుంటుంది. ఓకేనా, బాగుంటుంది. ఓకేనా. నెక్స్ట్ యాప్ వచ్చేసి ఇది ఏం చేస్తుందంటే కార్నర్స్ అనేవి మీరు చూసినట్లయితే మీకు చూపిస్తాను. నేను ఎనేబుల్ చేసేసి యాక్సెసిబిలిటీ సర్వీసెస్ అని చేసి మీకు చూపిస్తాను. ఎనేబుల్ చేసాను. ఓకే, బ్యాక్ వచ్చేసాను. బ్యాక్ వచ్చేసి ఇక్కడ రైట్ బటన్ ఉందా, రైట్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయడం తోటి సెట్టింగ్స్ అని ఉందా, సెట్టింగ్స్ని క్లిక్ చేసి చూసినట్లయితే కార్నర్స్ అనేవి మీరు ఇక్కడ చేంజ్ అవ్వడం మీరు చూడొచ్చు. చూసారా చూసారా ఇది కానీ మీరు బై వర్షన్ అంటే బై వర్షన్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే ఇంకా మంచి ఆప్షన్, అప్గ్రేడ్ వర్షన్ ఏదైతే ఉందో అది కానీ మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఇంకా మంచి మంచి ఫ్యూచర్స్ అనేవి ఇక్కడ మీరు చూడవచ్చును. ఓకేనా. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ యాప్ వచ్చేసి ఏవిఐ రౌండ్ ఐకాన్స్. ఇది ఏ విధంగా వర్క్ అవుతుందంటే ఇక్కడ యాప్ అనేది చూపిస్తాను మీకు. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇమేజెస్ అనేవి కనిపిస్తున్నాయి. చాలా చాలా ఇమేజెస్ అనేవి ఈ విధంగా నేచర్కి సంబంధించినవి చాలా ఇమేజెస్ అనేవి ఇక్కడ మీకు కనిపిస్తాయి. కనిపించిన తర్వాత వీటిని మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏం లేదు, మీకు ఏ ఇమేజ్ అయితే కావాలో ఆ ఇమేజ్ మీద ఒక క్లిక్ ఇచ్చేసి ఇక్కడ రైట్ బటన్ ఉంది కదా, ఈ రైట్ బటన్ మీద ఒక క్లిక్ ఇచ్చారంటే సరిపోతుంది. ఈ వాల్పేపర్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత మీరు దీన్ని వాల్పేపర్గా సెట్ చేసుకోవచ్చును. ఓకేనా. చూసారా ఓపెన్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి లాంగ్ స్క్రీన్ షాట్. ఈ లాంగ్ స్క్రీన్ షాట్ అనేది ఏ విధంగా యూజ్ ఉందో చెప్తాను. ఇక్కడ స్టార్ట్ అని ఉందా, ఈ స్టార్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు పాస్ అని ఒక పాస్ బటన్ లాగా ఒక ఇమేజ్ వస్తుంది, ఒక ఇదే రెడ్ మార్క్లో వస్తుంది. అక్కడ కానీ మీరు క్లిక్ చేశారంటే మీరు ఏదైతే ఓపెన్ చేసారో అది మొత్తం అనేది మీకు ఆటోమేటిక్గా స్క్రీన్ షాట్ అనేది తీసేస్తుంది. తర్వాత పాస్ అని ఉంటుంది, పాస్ మీద క్లిక్ చేశారంటే మీకు పాస్ అయ్యి ఈ స్క్రీన్ షాట్ అనేది తీస్తుంది. చూసారా నేను ఎంత పెద్ద స్క్రీన్ షాట్ అనేది తీశాను. ఓకేనా. ఇవి ఫ్రెండ్స్ ఈ 7 వీడియోస్ మీకు చాలా చాలా యూజ్ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా తెలియాలనుకుంటే ట్విట్టర్ ద్వారా కానీ, ఫేస్బుక్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.